గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివిధ అంశాలపై టీజీపీఎస్సీ గ్రీవెన్స్ సెల్కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రీవాల్యుయేషన్ చేయాలని ఉద్యోగార్థులు డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారు. మరోవైపు గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలని శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల వివాదం మరింతగా ముదురుతోంది. ఫలితాలపై రోజుకో రగడ జరుగుతోంది. టీజీపీఎస్సీ గ్రీవెన్స్ సెల్కు వివిధ అంశాలపై అభ్యర్థుల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను చూసుకున్న పలువురు అభ్యర్థులు నివ్వెరపోవాల్సిన పరిస్థితి. ఆనాటి నుంచి తమకు అన్యాయం జరిగిందని వందలాది మంది అభ్యర్థులు రగిలిపోతున్నారు. ముఖ్యంగా అభ్యర్థుల నుంచి మెయిన్స్ పేపర్ల రీవాల్యుయేషన్ కు డిమాండ్ బలంగా వినిపిస్తోంది. వివిధ అంశాలపై గ్రీవెన్స్ సెల్కు ఫిర్యాదులు అందజేశారు. శుక్రవారం వరకు 448 మంది టీజీపీఎస్సీకి ఫిర్యాదు చేశారు. గ్రూప్ 1 పరీక్షలు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు ఎక్కువ మార్కులు రాగా తెలుగు అభ్యర్థులకు తక్కువ మార్కులు వచ్చాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. టాప్ 100, టాప్ 500 ర్యాంకుల్లో తెలుగు మీడియం అభ్యర్థులు తక్కువగా ఎంపికయ్యారని చెప్తున్నారు. మెయిన్స్ మూల్యాంకనంలో కంటెంట్ విశ్లేషణ కంటే చక్కటి చేతిరాతకు అందంగా రాసిన వారికి ఎక్కువ మార్కులు వేశారని చెప్తున్నారు. దశాబ్ద కాలంగా గ్రూప్ 1కి సిద్ధమవుతున్న తెలంగాణ ఉద్యమంపై అవగాహన ఉన్నవారితో పోల్చితే 2023లో బీటెక్ పూర్తి చేసిన వారికి ఎక్కువ మార్కులు రావడం ఎలా సాధ్యం? అవగాహన లేని కొందరికి ఎక్కువ మార్కులు ఎలా వస్తాయి అన్న సందేహాలను అభ్యర్థులు లేవనెత్తుతున్నారు. ఉమ్మడి ఏపీలో 6,000 జవాబు పత్రాలను మూల్యాంకనం చేసేందుకు 3 నెలలు పట్టింది. ఇక్కడ 20,000 ఆన్సర్ షీట్లను సైతం 3 నెలల్లోనే మూల్యాంకనం చేయడం సాధ్యమేనా అని ప్రశ్నిస్తున్నారు. వర్సిటీ ప్రొఫెసర్ల చేత మూల్యాంకనం చేయించారు అనేది శుద్ధ అబద్ధమని, డిగ్రీ, ఎయిడెడ్ కాలేజీల లెక్చరర్లతో మమా అనిపించేశారని ఆరోపిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం పేపర్లను హిస్టరీ, పొలిటికల్ సైన్స్ ఫ్యాకల్టీతో, పేపర్ 1 జనరల్ ఎస్సేను కెమిస్ట్రీ, ఎకనామిక్స్ ఫ్యాకల్టీతో, సొసైటీ పేపర్ను పొలిటికల్ సైన్స్ ఫ్యాకల్టీతో, ఎన్విరాన్మెంట్ సెక్షన్ను ఎకనామిక్స్ ఫ్యాకల్టీతో మూల్యాంకనం చేయించారని అభ్యర్థులు వాపోతున్నారు. దాదాపు 3,000 పేపర్లను మూడోసారి మూల్యాంకనం చేశారని, ఈ బాధ్యతలను కూడా పాతవారికే అప్పగించారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. పలువురు గ్రూప్ 1 అభ్యర్థులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆశ్రయించారు. తమకు న్యాయం జరిగేలా చొరవ చూపాలని కోరారు. స్పందించిన కవిత గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలని శాసన మండలిలో డిమాండ్ చేశారు. గ్రూప్ 1 జీఆర్ఎల్ విడుదల చేయకపోవడం, గ్రూప్ 1 ప్రిలిమ్స్, మెయిన్స్ కు వేర్వేరు హాల్ టికెట్లు విడుదల చేయడం వంటి అంశాలను ఆమె లేవనెత్తారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ సైతం ఆరోపణలు గుప్పించారు. గ్రూప్ 1 పోస్టులను అమ్ముకున్నారని, అక్రమాలు చోటు చేసుకున్నాయని ఏకంగా పోటీ పరీక్షల శిక్షకుడు అశోక్ కుమార్ ఆరోపించారు. కోర్టు కేసులు ఉండగా 6 నెలల్లో చేయాల్సిన వాల్యుయేషన్ను 3 నెలల్లో ఎలా ముగించేస్తారంటూ ఆయన ప్రశ్నించారు. కొందరు గ్రూప్ 1 అభ్యర్థులు ఏకంగా గవర్నర్కు ఫిర్యాదు చేశారు. మరికొందరు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామును కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా సీఎం రేవంత్ను కలిసేందుకు ఇంకొందరు అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. అయినా న్యాయం జరగదనే భావనలో ఉన్న వందలాది అభ్యర్థులు హైకోర్టును సైతం ఆశ్రయించేందుకు సమాయత్తమవుతున్నారు. ఇటీవలే ఇందిరా పార్కులో సమావేశమైన అభ్యర్థులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.